ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ 6:30కి కాలేజ్కి వెళ్తున్నా. ఎందుకు అని చెప్తా, ఇంకా కాలేజ్కి ఎంట్రీ అయిన లోపలే ఎవ్వరు లేరు గైస్ కాలేజ్లో. ఇంకా 6:30కి ఎవరు ఉండరు కదా బేసిక్గా. ఇంకా ఫస్ట్ వెళ్ళి మా బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఇంకా నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి ఒక మంచి కాఫీ తాగి హోటల్లో ఇంకా రిటర్న్ గ్రౌండ్కి అయితే వచ్చేసాం. సో గ్రౌండ్లో ఇంతమంది ఉండరు ఏంటి అంటే, మేమైతే ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో మ్యారథాన్కి అయితే వెళ్తున్నాం. సో ఇది ఒక కంపెనీ ఆర్గనైజ్ చేసింది, దిశా భారత్ అనే కంపెనీ. సో వాళ్ళు వచ్చేసి స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయాలన్నారు. సో ఇంకా మేమైతే పార్టిసిపేట్ చేసాం, నేను మా ఫ్రెండ్స్ అందరిమి. సో ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా ఫుల్ ఇంట్రో చెప్తున్నారు, ద రీజన్ బిహైండ్ డూయింగ్ దిస్ మ్యారథాన్ అండ్ ఇంట్రడక్షన్, ఇది అది రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ. సో ఇంకా మ్యారథాన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. విత్ పేట్రియాటిక్ ఎనర్జీ అయితే వచ్చేసింది మాలో. అలా అందరం యూనిటీగా వెళ్ళి ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. సో మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చే ఇక్కడైతే ఇంకా చాలామంది గెస్ట్, ఆ ఏరియా ఎమ్మెల్యేస్ వాళ్ళ వీళ్ళు, అండ్ వాళ్ళ ఏరియా ఎమ్మెల్యే అంట ఆయన, అందుకని తను చెప్తుంది మా ఏరియా ఎమ్మెల్యే అని. సో ఇక్కడైతే ఇంకా ఇన్స్పెక్టర్స్ అంటే అక్కడ సంబంధించిన లొకేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్ వాళ్ళ వీళ్ళందరూ వచ్చారు. సో తన ఫ్లాగ్ ఉంది గైస్, మా ఫ్రెండ్ ఫ్లాగ్ మాత్రం 3 ఫ్లాగ్స్ తీసుకునేది మేము ర్యాలీ చేసేటప్పుడే. అవి మేము రిటర్న్ వచ్చేటప్పుడు గ్రౌండ్కే రావాలా. సో రిటర్న్ వచ్చే టైంలో ఏం చేసిందంటే సడన్గా స్టాప్ అయిపోయి వెళ్ళి క్లాస్ రూమ్కి వెళ్ళి 3 ఫ్లాగ్స్ లోపల పెట్టేసి వచ్చేసింది. తనకు కావాలంట, తనకి వాళ్ళ చెల్లికి వాళ్ళ తమ్ముడికి ఇండిపెండెన్స్ డే రోజు కావాలంట. సో ఇక్కడ వచ్చేసి ఇంత పెద్ద క్యూ ఉంది ఫుడ్కి. మేమైతే ఇంకొక పిల్ల పోవాల్సి ఉంది. సో అక్కడికి పోయి ఆ పిల్ల పర్మిషన్ అడుకో మేము పోయి ఇంకా అక్కడ ఫుడ్ తీసుకొని వచ్చాం. ఫుడ్ అయితే చాలా బాగుంది వేడివేడిగా. సో నేనేమనుకున్నా ఒక క్లాస్ అన్నా పోతుందిలే అనుకున్నా, చూస్తే కరెక్ట్ టైం క్లాస్ అయితే అటెండ్ అవ్వాల్సి వచ్చింది గాయస్. 10 మినిట్స్ ఎర్లీగానే వచ్చేసాం మేము క్లాస్ రూమ్కి. ఇంకా క్లాసెస్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను మా ఫ్రెండ్ ఆర్గనైజ్ చేయాల్సిన ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ఈవెంట్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ ఒక పెద్ద గ్యాంగ్, ఒక 100 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేసిండ్రు అనుకోండి గైజ్ మా ఈవెంట్లో. సో దానికి సంబంధించిన గురించి ఆ ప్రతి ఒక్క క్వశ్చన్ అడుగుతుండ్రు. అక్కడ టెక్నికల్ ఇష్యూస్, నెట్వర్క్ లేదు, ఇది ఇది అవన్నీ సార్ట్ చేసుకొని అవన్నీ అయిపోయాక ఇంకా ఫైనలీ మా ఈవెంట్ అయిపోయింది అనుకున్నాను. ఇంకా ఉంది గైస్ ముందు సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అవన్నీ. సో ఇంకా ఇంటికి వచ్చాక ఈవినింగ్ అయితే ఒక చిన్న పని ఉండి బయటికి వెళ్ళాం. నాకు ఒక మెటీరియల్ కావాలా, సో అది తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ షాప్కి వెళ్ళాను, అక్కడ నాకు కావాల్సిన కలర్ లేదు. సో సెకండ్ షాప్కి వెళ్ళినప్పుడు అయితే నా మొబైల్ ఆడే మర్చిపోయేసి వచ్చేసాను. సో ఇక్కడికి వచ్చి జ్యూస్ తాగుదాం అనుకునేటప్పుడు రియలైజ్ అవుతాను నా మొబైల్ లేదని వెళ్ళి తీసుకొని. సో ఆల్ దిస్ హ్యాపెన్ అండ్ దట్స్ ఆల్ ఫర్ ది డే గైస్. బాయ్.